హలో! ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అలాగే మన నిత్య జీవితంలో ఎంతో సాధారణంగా కనిపించే ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తీసుకునే ఒక పానీయం అసలు మన శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది అన్నది ఇటీవలి శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. ఇది ఎవర్ని తప్పుబట్టడానికో జడ్జ్ చేయడానికో కాదండి, కేవలం మన శరీర నిర్మాణం, అందులోని జీవశాస్త్రం ఎలా పనిచేస్తాయో సైంటిఫిక్గా అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇక్కడ మనందరికీ ఆసక్తిని కలిగించే ఒక పెద్ద మిస్టరీ ఉందండి. అదేంటంటే, మొదట ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్నిచ్చే ఒక పదార్థం ఆ తర్వాత ఎందుకు మనల్ని తీవ్రంగా అలసిపోయేలా, ఆందోళన చెందేలా చేస్తుంది. సమాజంలో ఇది చాలా కామన్గా కనిపించే విషయమే అయినా అసలు మన శరీరం ఎందుకిలా రియాక్ట్ అవుతుంది? ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నమే మన ఈనాటి విశ్లేషణ. సరే, ముందుగా మొదటి విభాగాన్ని చూద్దాం. ద పాయిజన్ టు ఫ్యూయల్ ఫ్యాక్టరీ. మన కాలేయం అంటే మన లివర్ ఆల్కహాల్ను ఎలా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకుందాం. మన శరీరంలోకి ఆల్కహాల్ వెళ్లగానే మన లివర్ అచ్చమొక పాయిజన్ టు ఫ్యూయల్ ఫ్యాక్టరీలా మారిపోతుందన్నమాట. ఈ బయోలాజికల్ ఫ్యాక్టరీలో ముఖ్యముగా 3 దశలుంటాయి. మొదటిది ఇథనాల్. ఇది ఒక రకంగా హానికరమైన ముడిసరుకు. ఇది శరీరంలోకి వెళ్లగానే మన బాడీ దాన్ని అసిటాల్డిహైడ్ అని అత్యంత విషపూరితమైన రసాయనంగా మారుస్తుంది. మనం మత్తుగా ఫీలవ్వడానికి, అలాగే శరీరానికి జరిగే డ్యామేజ్కి అసలు కారణం ఈ విషమే. ఆ తర్వాత 3వ దశలో ఫ్యాక్టరీ ఈ విషాన్ని అసిటేట్ అనే శక్తిలేని బ్యాటరీ లాంటి ఇంధనంగా మారుస్తుంది. దీనివల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. ఇవి జస్ట్ ఎంప్టీ క్యాలరీస్ మాత్రమే. ఇప్పుడు 2వ విభాగం, లూజింగ్ ద స్టీరింగ్ వీల్. మెదడులో ఆల్కహాల్ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని లివర్ నుండి బ్రెయిన్ వైపు మళ్లిద్దాం. మన మెదడు ముందు భాగంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక ఎగ్జిక్యూటివ్ సెంటర్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మనం ఎలా ఆలోచించాలి, ఎలా ప్లాన్ చేయాలి, అలాగే మన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి అని డిసైడ్ చేసే ఒక స్టీరింగ్ వీల్ లాంటిదిది. ఆల్కహాల్ రక్తంలో కలిసి మెదడులోకి చేరగానే ఈ స్టీరింగ్ వీల్ నెమ్మదిగా తన పట్టును కోల్పోవడం స్టార్ట్ చేస్తుంది. మన ప్రవర్తనపై ఉండే కంట్రోల్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోతుందన్నమాట. ఆ స్టీరింగ్ వీల్ పట్టు తప్పినప్పుడు రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో మనం పార్టీల్లో చూస్తూనే ఉంటాం కదా. అకస్మాత్తుగా గట్టిగా మాట్లాడటం, ఎనర్జెటిక్గా డాన్స్ చేయటం, ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా ప్రవర్తించడం చూస్తుంటాం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, మెదడులోని జ్ఞాపకాలను దాచుకునే కేంద్రాలు కూడా పనిచేయటం ఆగిపోతాయి. అందుకే మరుసటి రోజు ఉదయం, రాత్రి ఏం జరిగిందో ఏమాత్రం గుర్తులేని ఆ బ్లాకౌట్ పరిస్థితులు ఏర్పడతాయి. ఇక సమయం గడిచే కొద్దీ లోపల జరిగే ఆ కెమికల్ చేంజెస్ ఒకసారి గమనిస్తే, మొదటి 10 నిమిషాల్లో డోపమైన్ అనే రసాయనం అమాంతం పెరిగిపోయి ఎక్కడ లేని ఉత్సాహాన్ని ఇస్తుంది. కాని కరెక్టుగా 2 గంటలు గడిచేసరికి ఈ డోపమైన్ మరియు సెరోటోనిన్ నెమ్మదిగా చాలాసేపటి వరకు కిందుకు పడిపోవడం మొదలవుతాయి. ఇక 12 గంటల తర్వాత చూస్తే 3 పూర్తిగా పాడైపోయి సుదీర్ఘమైన నీరసం వచ్చేస్తుంది. ఉత్సాహం ఉండాల్సిన ప్లేస్లో ఆందోళన చేరిపోతుంది. 3వ విభాగం, ద టుమారో స్ట్రెస్ లూప్. అంటే ఆలస్యంగా కనిపించే రసాయన ప్రభావాలు. చాలామంది రిలాక్స్ అవ్వడానికే కదా అని దీన్ని తీసుకుంటారు. కాని ఇక్కడే ఒక పెద్ద ఐరనీ ఉంది, గమనించండి. ఈ రాత్రికి తాగడం వల్ల తాత్కాలికంగా రిలాక్స్ అయినట్టు, స్ట్రెస్ తగ్గినట్లు అనిపిస్తుంది. కాని సైంటిఫిక్ వాస్తవమేంటంటే, మరుసటి రోజు శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు భారీగా పెరిగిపోయుంటాయి. అంటే ఈరోజు రిలాక్స్ అవ్వాలనుకుంటే దానికి బదులుగా రేపు ఖచ్చితంగా మరింత ఎక్కువ ఒత్తిడికి గురయ్యేలా ఈ ప్రాసెస్ దారితీస్తుంది. ఈ స్ట్రెస్ లూప్ వల్ల ఎదురయ్యే వాస్తవ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో సడన్గా మెలకువ రావడం, మంచంపై అటూ ఇటూ దొర్లటం జరుగుతుంది. దీనిని సరైన నిద్ర అనలేము. దీనిని సూడో స్లీప్ అంటారు. అలాగే ఉదయాన్నే చెప్పలేనంత ఆందోళన, అంటే యాంగ్జైటీ కరగడం, గట్ మైక్రోబయోమ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కడుపులో వికారం, నొప్పి రావడం లాంటివి జరుగుతాయి. ఇవన్నీ ఆ పెరిగిన స్ట్రెస్ హార్మోన్ల ఎఫెక్టే. 4వ విభాగం, ద గట్ లివర్ బ్రెయిన్ కనెక్షన్. అసలు హ్యాంగోవర్స్ ఎక్కడ పుడతాయి? హ్యాంగోవర్ అంటే కేవలం మెదడులో వచ్చే తలనొప్పి అనుకుంటే పొరపాటే. ఇది మన జీర్ణాశయం, లివర్ మరియు బ్రెయిన్
ఈ మూడింటికి సంబంధించిన ఒక మల్టీ సిస్టమ్ ఇష్యూ. అసలిది ఎక్కడ పుడుతుందో చూస్తే మొదటిగా మన కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. రెండవ దశలో ఈ ప్రొటెక్షన్ పోవడం వల్ల చెడు బ్యాక్టీరియా సులభంగా మన రక్తంలోకి లీకైపోతుంది. దీనివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. మూడవ దశలో ఈ ఇన్ఫ్లమేషన్ సిగ్నల్స్ నేరుగా మెదడుకు చేరుకుంటాయి. విచిత్రమేమిటంటే ఈ సిగ్నల్స్ మళ్ళీ ఇంకొంచెం ఆల్కహాల్ తీసుకుంటే బావుండు అనే కోరికను బ్రెయిన్లో పుట్టిస్తాయి. ఇదొక పెద్ద విషవలయం. 21. ఇది కేవలం ఒక సాధారణ నంబర్ మాత్రమే కాదండి. జీవశాస్త్రం ప్రకారం ఇదొక కీలకమైన మైలురాయి. ఒక వ్యక్తి వయోజనుడయ్యే వరకు, అంటే కనీసం 21 ఏళ్లు వచ్చే వరకు మొదటి డ్రింక్ తీసుకోకుండా వేచి ఉంటే భవిష్యత్తులో ఆల్కహాల్పై డిపెండ్ అయ్యే లేదా వ్యసనంగా మారే ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని సైన్స్ చాలా స్పష్టంగా చెబుతోంది. చివరిగా 5వ విభాగం ద నాలెడ్జ్ టేక్ అవే, జీవశాస్త్రంతో సాధికారత. ఇప్పటివరకు మనం ఎవర్ని జడ్జ్ చెయ్యకుండా కేవలం బయాలజీని మాత్రమే గమనించాము. జీర్ణాశయం నుండి మెదడు వరకు ఒక రసాయనం చేసే ప్రయాణాన్ని ఎంతో లోతుగా చూశాము. ఈ జీవశాస్త్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఎవరికి వారు తమ సొంత మెదడు మరియు శరీరం పట్ల అత్యంత స్పష్టమైన, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పొందుతారు. ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడూ ఒక ఆయుధం లాంటిదే. ఈ సైన్స్ ఆధారిత జ్ఞానం మనల్ని మనం రక్షించుకునే నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో మన శరీరంలోని ఈ అద్భుతమైన బయోలాజికల్ ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనకొక క్లారిటీ వచ్చింది. మరి ఈ నాలెడ్జ్తో రేపటి రోజున ఈ అద్భుతమైన మానవ శరీరానికి ఎలాంటి ఇంధనాన్ని అందించాలో మనం ఎలా ఎంపిక చేసుకుంటామో అన్నదొక పెద్ద ప్రశ్న. ఈ ఎక్స్ప్లెయినర్ మన అందరికీ సరికొత్త ఆలోచనలకు దారితీస్తుందని ఆశిస్తున్నాను. గుర్తుంచుకోండి, ద బయోలాజికల్ పవర్ ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది.